ఎన్హెచ్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ జీవీఎంసీ ఎదురుగా పారిశుద్ధ్య కార్మికుల నిరసన, అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు. రాయకల్ పట్టణంలోని 4వ వార్డులో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్సీ తాటివర్తి జీవన్ రెడ్డి. పీర్జాదిగూడలో ఘనంగా పీఎంసీ కోఆప్షన్ సభ్యులు చిలుముల జగదీష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. హాజరైన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. గ్రామాల్లో హత్య రాజకీయాలు చేసే వారిని వదిలిపెట్టరు, మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరిక. విశాఖలో పారిశుద్ధ్య కార్మికులు తలపెట్టిన నిరసన ర్యాలీ అరెస్టులకు దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మెలో భాగంగా నేడు విశాఖలోని జీవీఎంసీ ఎదురుగా పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న నిరసనను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా కార్యదర్శి జగ్గు నాయుడు మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తుంటే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే ప్రభుత్వ సమస్యలు పరిష్కరించకపోగా కార్మికులు నిర్బంధించడం దుర్మార్గమన్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం ఆందోళన కార్యక్రమం సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెను పరిష్కారం చేస్తున్న బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించి మున్సిపల్ కార్మికులు ఎక్కడి కూడా అరెస్ట్ చేయడం, నిర్బంధం ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఈ నిర్బంధం రాకపోతే ఖచ్చితంగా 3 నెలలకు తప్పని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. న్యాయబద్ధ సంస్థ సరే ప్రభుత్వం పరిష్కారం చేయాలి. లేకపోతే ఆందోళన ఉంటుంది చేయటం చెప్పని మీతో ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వ నిర్బంధం ఆపాలి, 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 పరిష్కారం చేయాలి, పరిష్కారం చేయాలి, నిర్బంధం ఆపాలి, నిర్బంధం ఆపాలి, పరిష్కారం చేయాలి, పరిష్కారం చేయాలి, నిర్బంధం ఆపాలి, నిర్బంధం ఆపాలి. టీడీపీ రా కదలిరా విజయవంతం చేయాలని తెలుగుదేశం విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పల్లా మాట్లాడుతూ, ఈ నెల 5వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రాష్ట్రంలో చంద్రబాబు రా కదలిరా కార్యక్రమంలో భాగంగా 22 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తారని తెలిపారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారనే విషయాన్ని ప్రజల్లోకి చంద్రబాబు తీసుకువెళ్లనున్నారు అని చెప్పారు. అలాగే జగన్ కేవలం బటన్ నొక్కడానికి మాత్రమే ఇంటి నుండి బయటకు వస్తున్నారని, రాష్ట్రంలో సైకో పాలన అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ కులాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకోకపోతే జగన్ ఆస్తులు గణనీయంగా పెరుగుతున్నాయన్నారు. ఓట్లు వేయాలి, తెలుగుదేశానికి మద్దతు పలకాలి అని ఆలోచనతో ఉన్నారు. వాళ్ళని మళ్ళీ ఇంకా చైతన్యపరిచి ఇంకా మా వైపు రావడానికి రా కదలరా అనే కార్యక్రమం చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సోదరులారా. ఇదే కాకుండా ఇవన్నీ కూడా ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు. అయితే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంకి వస్తే సూపర్ 6 అని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టాం. సూపర్ 6లో ఏదైతే యువగలం ద్వారా, యువగలం అనే మహాశక్తి ద్వారా ముందుగా ఉచిత బస్సు ప్రయాణం, అలాగే 3 సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వడం, ఏదైతే మేము
అమ్మకు వందనం అని చెప్పేసి 15,000 చెప్పిన చదువుకున్నటువంటి పిల్లలకి, అలాగే 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడపిల్లలకి నెలకి 1,500 చెప్పిన మహాశక్తి ద్వారా ఇవ్వాలనే ఇదొక పథకం మేము మినీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దీని మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి ఈ రా కదలరా అనే ప్రోగ్రామ్ కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా యువకాలం ద్వారా సుమారు 70 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఆ లక్ష్యంగా మనుషులకు వసతులు ఏ విధంగా కల్పించాలి, ఇండస్ట్రీస్ ఏ విధంగా మనం ఆహ్వానించాలి, ఇండస్ట్రీ సమిట్ ద్వారా ఎలా ఇండస్ట్రీలు పెట్టించాలి, వాటికి ఏ విధంగా రాయితీలు ఇవ్వాలని మీరందరూ కూడా గమనించాలి. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని 4వ వార్డులో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ తాటివర్తి జీవన్ రెడ్డి సందర్శించారు. దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు. అర్హులైన నిరుపేదలందరూ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో అర్హత ఉండి కూడా పెన్షన్ లబ్ధి పొందలేని వారు దాదాపు 25% ఉన్నారని, బీడీ కార్మికులు 2014 తర్వాత ఉన్న వారికి కూడా పెన్షన్ ఇవ్వలేదని, దశాబ్ద కాలం సంక్షేమ పథకాల అమలులో కాలయాపన చేశారని విమర్శించారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం ఆధారమైన రేషన్ కార్డులు ప్రక్రియ కనుమరుగు చేశారని విమర్శించారు. ప్రక్రియ కూడా ఏదైతుందో మీకు 3 వారాల లోపల 20 days లోపల ఈ ప్రక్రియ ఆరంభించింది. ఇద్దరు గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు. మిగులు రాష్ట్రానికి ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం 2014 ఎన్నికలు ఏదైతుందో వాళ్ళు 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేస్తామని చెప్పి పేర్కొన్నది. జూన్ 2కు ప్రభుత్వం అధికారానికి వస్తే వాళ్ళు 1 అక్టోబర్కి అమలు చేశారు. అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 4 మాసాలు సమయం తీసుకున్నది. అట్లా 2018 డిసెంబర్లో అధికారానికి వచ్చిన 2వ పర్యాయం టీఆర్ఎస్ ప్రభుత్వం డిసెంబర్ 2018లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ 2016 పెన్షన్ అనేది వాళ్ళు మార్చ్ బడ్జెట్లో ఆమోదం పొందారు. మార్చి బడ్జెట్లో ఆమోదం పొందారు. దాని అమలు ఏదైతే ఉన్నదో సెప్టెంబర్కి చేశారు. అంటే ఎన్ని మాసాలు తీసుకుంటున్నాడు అన్న? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 8 నెలలు తీసుకుంటారు. వీళ్ళు వాళ్ళు ఇవాళ ఏదైతే ఉందో ఏమో ఇంకెప్పుడు ఇస్తారు అని అంటే నాకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నాను. లేదా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఒక నిబద్ధతతో కొనసాగేటువంటి రాజకీయ పార్టీ జాతీయ స్థాయిలో అమలు చేయబడుతున్నటువంటి ఏ కార్యక్రమాన్ని మీరు ఉదాహరణ తీసుకున్నాక మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో పీఎంసీ కోవర్షన్ సభ్యులు చిలుముల జగదీశ్వర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అభిమానులు పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా జరిగే ఈ వేడుకలను మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్ కుర్రా శివ, కార్పొరేటర్లు పొడిగే కృష్ణ, యాసారం మహేష్ మరియు గున్నాల అశోక్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 7 మున్సిపాలిటీలు ఉన్నాయి, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. 3 కార్పొరేషన్లలో కూడా పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. జవహర్ నగర్ కానీ, బోడుప్పల్ కానీ, కానీ అన్ని రకాల అభివృద్ధి చెందిందంటే పీర్జాదిగూడ. అదే మాదిరిగా 7 మున్సిపాలిటీలో కూడా ఏ సత్య సర్వేక్షణ అవార్డు కానీ, మన హరితారంలో కానీ ఏ అవార్డు వచ్చినా దేశంలో రాష్ట్రంలో 4 అవార్డులు వస్తే అది మేడ్చల్ నియోజకవర్గానికి గ్యారంటీగా ఏదో ఒక మున్సిపాలిటీకి వస్తుంది. ఇదంతా కూడా మా మేయర్లు, మా కార్పొరేటర్లు, మా చైర్మన్లు, మా కౌన్సిలర్లు, మా వైస్ చైర్మన్లు, మా కోఆర్డినేషన్ మెంబర్లు చేసిన ఘనత. 4 సంవత్సరాల సంది మేము చూస్తున్నాం. వాళ్ళ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఏర్పాటాయి బ్రహ్మాండంగా పర్ఫెక్ట్గా అన్ని రకాలు కూడా మా మున్సిపల్ శాఖ మంత్రి మాజీ కేటీఆర్ గారు అన్ని రకాలు కూడా మాకు సహకరించి చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. ఇప్పుడు వాళ్ళు వచ్చినాక కొన్ని డబ్బులు శాంక్షన్ చేసినవి ఉన్నాయి, కొన్ని జీవోలు ఇచ్చినవి ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మేము అధ్యయము బంద్ చేస్తాము, ఇది చేస్తామన్నారు. అది పద్ధతి కాదు కదా. గవర్నమెంట్ మారింది, మారితే ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, ఇప్పుడు సపోజ్ దళిత బంధు పోయిన ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది, కొందరికి లెటర్లు కూడా ఇచ్చింది, కొందరికి బ్యాంకులలో కూడా ఇచ్చింది.
కొందరికేమో 100 నియోజకవర్గానికి మొదలే ఇచ్చింది. కంటిన్యూ ప్రాసెస్ కదా, ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని నిలిపివేస్తామంటున్నారు. ఇదేం పద్ధతి ఇది? దళిత బంధు నింపే, దళితులను ధనవంతులు చేయాలి, దళితులను గొప్పలను చేయాలి. గ్రామాల్లో హత్య రాజకీయాలకు పాల్పడే వారిని వదిలిపెట్టేది లేదని గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో కసింకోట గ్రామంలో వైసీపీ నాయకులు మల్లు బుల్లిబాబా ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్లమెంట్ సభ్యురాలు బిశెట్టి వెంకట సత్యవతి, అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త భరత్ కుమార్ పాల్గొన్నారు. ఈ నెల పేదలకు ప్రభుత్వం చేస్తున్న పండుగ నెల అని అన్నారు. 2019లో లబ్ధిదారులకు 2000 పెన్షన్ ఉండగా దానిని పెంచుకుంటూ 2024 నాటికి 3000 రూపాయలు పెంచామన్నారు. 2019లో ఎటువంటి అభివృద్ధి చేయకపోయినా ఓట్లు వేశారని, 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయమని జగన్మోహన్ రెడ్డికి సూచించారని అన్నారు. ఎప్పుడో 15-20 ఏళ్ల నుంచి వారికి పట్టాలు ఉండి కోర్టు కేసుల్లో ఇబ్బందులు పడి ఇల్లు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కూడా ఎల్టీసీలన్నీ ఇచ్చి వారు నిర్మించుకునేటువంటి దానికి హౌసింగ్ స్కీమ్ ఇచ్చి దాదాపు 1,80,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి అన్ని రకాలుగా కూడా ఈరోజు ఇల్లు నిర్మించుకునేటువంటి దానికి సహకరించాం. గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సుమారు 10 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వచ్చినటువంటి ప్రతి నిధి నుంచి కసింకోట మేజర్ పంచాయతీ గడిచినటువంటి ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇచ్చింది మనకి. వారికి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి వచ్చినటువంటి ప్రతి పథకంలో, ఆర్థికంగా వచ్చినటువంటి ప్రతి అవకాశంలో కసింకోట గ్రామ అభివృద్ధికి డబ్బులు వెచ్చించి గ్రామ అభివృద్ధికి సహకరించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కనీసం ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక కళ్యాణ మండపం కూడా సరైనటువంటిది లేదు. బయటికి ఎక్కడికైనా వెళ్తే వేలాది రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. పేద కుటుంబాలు కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉందనంటే మీ అందరి ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా గెలిచి, మీ అందరి ఆశీర్వాదంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా నాకు ఈరోజు హోదాను ఇచ్చినందుకు అనేక పరిశ్రమలతో ఉన్నటువంటి పరిచయాలతో ఈరోజు అరవిందో ఫౌండేషన్ నుంచి దాదాపు 1 కోటి రూపాయల పైచిలకు నిధులు వెచ్చించి మార్కెట్లోనే ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కళ్యాణ మండపాన్ని నిర్మిస్తా ఉన్నాం. దయచేసి మీ కళ్ళకు కనబడతా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పేద ప్రజానికానికి దాన్ని అంకితం చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దానికి అందరిలాగా వేలాది రూపాయలు వెచ్చించాం. కేవలం మెయింటెనెన్స్ కోసం లేదా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే వసూలు చేస్తారు తప్ప మిగిలినటువంటి ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ లాగా వేలాది రూపాయలు మీరు వెచ్చించి మీ కుటుంబంలో కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి పని లేదు. మీరు జీవితాంతం ఈ గ్రామం ఉన్నంత వరకు గుర్తుపెట్టుకునేటువంటి విధంగా కేవలం మెయింటెనెన్స్ ఖర్చులకు మాత్రమే మీరు చెల్లిస్తే ఉచితంగా మీకు ఫంక్షన్ హాల్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సంబంధం దాదాపు 5 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి రహదారి, జాతీయ రహదారి నుంచి వెదురుపర్తి వరకు వెళ్లేటువంటి ప్రధానమైనటువంటి రహదారి అనేక ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో మేజర్ గా కసింకోట గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది రైతులు వ్యవసాయం కోసం అటువంటి ఆ ప్రాంతానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇటు నుంచి బ్రాండిక్స్ లాంటి ఇతరితర సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అనేక మంది ఇటు అచ్యుతాపురం వెళ్లేటువంటి దానికి అవసరం ఉంది అని చెప్పారంటే అటు వెదురుపర్తి గ్రామానికి బీబీనగర్ మండలంలోని రహీం ఖాన్ గూడ, రాఘవాపురం గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమాల్లో భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించడమే లక్ష్యంగా ప్రతి అర్హునికి ఈ పథకాన్ని అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రజాపాలన ద్వారా జనరల్ గా ఇవన్నీ కూడా మనం వేడికి పోతాం, ఎంఆర్ఓ ఆఫీస్, ఎండి ఆఫీస్ పోతాం, అట్లా పోతలేం. ఈ రోజు మీ దగ్గరికే అధికారులు వచ్చారు, ప్రజాప్రతినిధులు వచ్చారు, అప్లికేషన్ తీసుకుంటున్నారు, మీ దగ్గరకు వచ్చారు. అంటే పారదర్శకంగా నడుస్తుంది. జనరల్ ఆఫీసుల దగ్గర పోతే దళారులు ఉంటారు, మధ్యవర్తులు ఉంటారు, కమిషన్లు ఉంటాయి, అంతకుముందు జరిగినాయి. సో అట్లాంటి వాటిని తాగియకుండా ఈ రోజు నేరుగా మీ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ తీసుకొని మరి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా మీకు ఈ పథకాలన్నీ జరిగేనాక
మీ దగ్గరికే ప్రజాపాలనలో భాగంగా మీ ముంగటికే మేమందరం వచ్చి అప్లికేషన్ తీసుకుంటున్నాం. ఇది ఆఖరి రోజు, ఇబ్బంది పడకండి. మరి మీకు సమయం ఉంది, చిన్న ఊరే, మరి జనం అయితే తక్కువనే వచ్చారు, అందరు బయట పోయి రాయండి. ఇల్లు ఉన్నది, నెలకి 2500 అడుగుతున్నారు. సో సంతోషం జయమ్మ గారు, ఇవన్నీ జరుగుతాయి. గ్యాస్ సిలిండర్ అడుగుతున్నారు. ఓకే పిడి గారు నీ పేరమ్మా? ఓకే సూనమ్మ గారు, సరే నీకేందమ్మా? రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు వస్తే అన్ని జరుగుతాయి. ఓకే బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. పన్నాలగూడెంలోని తన క్యాంపు కార్యాలయం ముందు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, ఈ రాష్ట్ర ప్రజల దీవెనలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచింది. గడిచిన నెల రోజుల్లోనే పే టు స్కీమ్లను అమలు చేశాం. అలాగే మిగతా 5 గ్యారంటీల కొరకు దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగినుంది. ఈ నెల రోజుల్లో మా ముఖ్యమంత్రి, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నల్గొండ జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ధర్మారెడ్డి పిల్లాయిపల్లె కాలువ నిర్మాణం కోసం ఈ బినామీలకు కాంట్రాక్ట్లు ఇప్పించుకుని ఈ ప్రాంత ప్రజలకు నీళ్లు ఇవ్వకుండా మోసం చేసినందుకు నువ్వు 420 కాదా? మాజీ మంత్రి కేటీఆర్ నకిరేకల్ పట్టణంలోని నువ్వు శంకుస్థాపనలు చేసిన పనుల్లో జరిగిన అవినీతి పనుల్లో నువ్వు 420 కాదా? జగదీష్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా? నకిరేకల్ నియోజకవర్గంలో 1 ఎకరం భూమికి నీరు సరఫరా అందించినట్లు ఉంటే నువ్వు రాజీనామా చేయి, నేను రాజీనామా చేస్తా, ఇద్దరం కలిసి ఎన్నికలకు పోదామన్నారు. మా నియోజకవర్గాన్ని ఏ విధంగా నువ్వు అభివృద్ధికి నోచుకోకుండా ధ్వంసం చేసినావో ఆధారాలతో సహా నువ్వు ఇచ్చినటువంటి హామీలు, గతంలో మంత్రి ఉన్నప్పుడు ఏ ఊరికి ఎన్ని నిధులు ఇస్తానని హామీలు ఇచ్చినావో, ఎన్ని ఇచ్చినావో ఇవన్నిటి మీద నేను రెడీ. నీ ఉపన్యాసాలు, నీ ఆధారాలతో సహా నేను వచ్చేస్తాను. అప్పుడు నువ్వా 420 మేము అనేటువంటిది ప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి చౌకబారు మాటలు, చౌకబారు వేషాలు, చౌకబారు విధానాలు మానుకోవాలి. 10 ఏళ్ళు 2 గవర్నమెంట్లో మంత్రిగా చేసినట్టు జ్ఞానం ఉండాలి కదా. ఒక ప్రభుత్వం వచ్చి నెల రోజులు అయింది, నెల రోజుల్లో నువ్వు ఇవ్వలేని ఫస్ట్ తారీఖు జీతాలు ఇవ్వలేదు నువ్వు ఉద్యోగస్తులకు. మేము అతి త్వరలో జీతాలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసినాం. అది మాకు అది కాదా మా చిత్తశుద్ధి? 48 గంటల్లో బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చినాం. అది కాదా మా చిత్తశుద్ధి? పేదవాళ్ళు అనారోగ్యం పాలయ్యి ప్రభుత్వ హాస్పిటల్లో సరిగా వైద్యం అందక ప్రైవేట్ హాస్పిటల్లో పోతే 7-8 లక్షలు ఖర్చు అవుతుంటే 10 లక్షలు ఇచ్చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేపిస్తున్నాం. ఇది కాదా మా చిత్తశుద్ధి? దాంతో పాటుగా మేము ఇచ్చిన 6 గ్యారంటీల్ని అమలు చేయడం కోసం నెల రోజుల్లోపే దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ఇది కాదా మా చిత్తశుద్ధి? మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి భయం మొదలైందన్నారు. తెలిసి తెలియక అడ్డగోలు హామీలిచ్చి ఇప్పుడు ఆ పార్టీ నేతలు తల పట్టుకుంటున్నారు. ప్రెస్టేషన్లో పిచ్చి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. అమలుకు సాధ్యం కాని మేనిఫెస్టో అని మేము ముందే చెప్పాం. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది, గృహజ్యోతి పథకం అటకెక్కింది, ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే రద్దు చేయమనడం కాంగ్రెస్ కు సబబు కాదు. కాంగ్రెస్ నేతలు 420 వాళ్ళమని తేలిపోయింది. వాళ్ళ దొంగతనాన్ని వాళ్లే బయట పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పాలన గురించి అప్పుడే ప్రజల్లో చర్చ మొదలైంది. మేము ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన హామీలు 420 ఇచ్చి 420 ఇచ్చిందని చెప్తే మీరు చెప్పొద్దు, చెప్పారు కాబట్టి ఇలా రద్దు చేయాలి. రద్దు ప్రజలు చేస్తారు, ఎవరు చేయాలనో ఏమి ఇబ్బంది లేదు. ఏముంది దాంట్లో? 420 సంఖ్య. ఎందుకు భయపడుతున్నారు దాన్ని చూసి? మమ్మల్ని 420 గంటలు అంటారేమో ప్రజలు అన్న భయం మీది. మరి ఇచ్చిన మాట తప్పిన ఏమంటారు? మాట ఇచ్చి మోసం చేసిన ఏమంటారు? మేము మామూలుగా 420 కాబట్టి రాసినాం. మాకు అప్పుడు ఇది రాసేటప్పుడు ఆలోచన లేదు. అది మీకు మొదలైంది. మేము 420 గంటలు ఉన్న ఆలోచన మీకు మొదలైంది. ఇప్పుడు కనబడుతుంది మీ భయం చూస్తే. ఎందుకు భుజాలు అడుగుకుంటున్నారు? ఒకవేళ చూసి 420 కాకపోతే మరి 419 ఉన్నాయా, 18 ఉన్నాయా, మేము మర్చిపోయింది ఉంటే 421 ఉన్నాయా చెప్తే అదే రాస్తాం. ఏమైంది? దానికి ఏముంది? ప్రజలు అప్పుడే అనుకుంటూనే ఉన్నారు, అయ్యో కేసీఆర్ పోయిండు, కరెంటు పోయింది, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది.
రైతు బంధు పాపం రైతులు 15 ఒక్కటిసారి వస్తే ఆశతోని వేసిన వాళ్ళు వాళ్ళు బాధపడుతున్నారు. గృహలక్ష్మి, గృహజ్యోతి పాపం అప్పుడే ముక్కు వెండి వసూలు చేస్తూనే ఉన్నారు. ఇవాళ నుంచి బిల్లులు ఇంకా భయపెట్టిస్తున్నారట. పైగా మీరు ఈ నెల కట్టకపోతే వచ్చే నెల డబుల్ అవుతుందని చెప్పి భయపెట్టిస్తున్నారట. డబుల్ ఎందుకు అవుతుంది, ఎట్లయితుంది? మీ బిల్లు ఎంత వచ్చినా 200 వరకు మాఫీ చేస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్పినారు. ఆ రోజు మీకు 210 యూనిట్లు వచ్చినా 10 యూనిట్లకే తీసుకుంటాం తప్ప 200 మాఫీ చేస్తాము క్లియర్ చెప్పిండ్రు. అసెంబ్లీలో కూడా మొన్న మాట్లాడుతూ కూడా చెప్పారు. మీ నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పిట్టలగూడెం ఎక్స్ రోడ్ దగ్గర మాజీ జడ్పీ చైర్మన్ చింతారెడ్డి, మల్లారెడ్డి, ప్రమీలాదేవి విగ్రహాలను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లారెడ్డి ప్రజలకు ఎనలేని సేవ చేసి గొప్ప పేరును పొందారన్నారు. జడ్పీ చైర్మన్ గా పనిచేసి జిల్లా అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. ఎంతో మంది నిరుపేదలకు ఉద్యోగాలు ఇప్పించి వారి కుటుంబాలకు మల్లారెడ్డి అండగా నిలిచారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గుర్రంపోడు ఎంపీపీ మంజిగంటి వెంకటేశ్వర్లు, పిఏపల్లి ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, పిట్టంపల్లి సర్పంచ్ వెంకటేశ్వరరావు, దండెంపల్లి శంకర్ గౌడ్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివిధ శాఖలకు సంబంధించినటువంటి వాళ్లకు మరి ఉదారంగా పిలిచి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మల్లారెడ్డి గారికి తగ్గిందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. అదేవిధంగా వారు ఏ కార్యక్రమం మీద ఎవరు ఏ పని మీద పోయినా ఎప్పుడు కూడా కాదనకుండా వారు పనిచేసేటువంటి కార్యక్రమం. మేమంతా కూడా వారికంటే చాలా జూనియర్స్. సూర్యాపేట మున్సిపాలిటీ 48వ వార్డులోని వ్యవసాయ మార్కెట్ క్షేత్రంలో ప్రజాపాలన కార్యక్రమంలో ప్రారంభించారు. 48వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ వెలుగు వెంకన్న. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 పథకాలు ప్రారంభించి పూర్తి చేస్తుందని, 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ చేసిందేమీ లేదని వారు వ్యాఖ్యానించారు. ప్రజలు 6 గ్యారంటీలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, మహాలక్ష్మి పథకానికి అందరి నుండి ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 6 గ్యారంటీల పథకం కోసం ఇక్కడ అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరాల పాలనలో రేషన్ కార్డులు ఇవ్వలేదు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోపే మేము ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తామని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అందులో బాధితులకు, మహిళలకు ఉచిత బస్సు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు వచ్చే విధంగా ఫస్ట్ సంతకం రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒకటే చేసేదే చెప్తుంది తప్ప చేయంది చెప్పదు. మేము ఇచ్చిన 6 గ్యారంటీలు 100 రోజుల్లో కంప్లీట్ చేసి తీరుతామని చెప్పి ఈరోజు ప్రజాపాలనలో 5 గ్యారంటీలకు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. అందులో ప్రతి మహిళకు 2500 వచ్చే విధంగా, అదేవిధంగా రేషన్ కార్డు లేని ప్రతి ఒక్క ఓల్డర్కి రేషన్ కార్డు ఇచ్చే విధంగా, రైతు బంధు వచ్చే విధంగా, అదేవిధంగా 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ప్రతి ఒక్క. సూర్యాపేట పట్టణం సద్దల చెరువు ట్యాంక్ బండ్ వద్ద సూర్యాపేట బ్యూటీ పార్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ మాట్లాడుతూ సూర్యాపేట బ్యూటీ పార్లర్ అసోసియేషన్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని, ముందు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు మాన్య పద్మావతి, ప్రధాన కార్యదర్శి దాసా ఉమారాణి, కోశాధికారి గూడూరు రోజా, జడ్జిమెంట్ బీరవోలు హైమావతి రెడ్డి మరియు వెన్నె కవితారెడ్డి, సూర్యాపేట బ్యూటీ పార్లర్ అసోసియేషన్ సభ్యులు మరియు పోటీకి వచ్చిన మహిళలు పాల్గొన్నారు. కూడా నాకు ఫోన్ చేసి మేడం మాకు అది ఇది ఏ సమస్యలు ఉంది అదే మాట్లాడినా కూడా ఆ సమస్యలు మేము తీర్చుకుంటూ వచ్చిన వారు, ఎందుకంటే ఎప్పుడు కూడా సానుకూలంగా ఉంటారు. నాగవేణి కూడా చాలా యాక్టివ్గా, రోజా గారిని అయితే నేను చూస్తున్నా వారు ఎప్పుడు ఎంగుగానే కనబడుతున్నారు. వారు ఇంకా వారి అందానికి భగవంతుడు తోడ్పడుతున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా సంక్రాంతి పండుగను మనందరం కూడా ఘనంగా చేసుకోవాలని, ఎందుకంటే అదేవిధంగా వార్డు కౌన్సిలర్ గారి
అదేవిధంగా లయన్స్ క్లబ్ స్ఫూర్తి క్లబ్ అధ్యక్షురాలు హైమావతి గారికి మరియు వెన్న కవిత గారికి మరియు ఇక్కడ చూస్తుంటే అందాలు ఒకళ్ళందరూ ఒకళ్ళు గుర్తుపడేటట్టున్నాయి అసోసియేషన్ మెంబర్స్ అందరికి కూడా ముందస్తుగా ఉగాది శుభాకాంక్షలు మరి నాయక హృదయపూర్వక నమస్కారం. సంక్రాంతి శుభాకాంక్షలు మరియు నాయక హృదయపూర్వక నమస్కారాలు. బ్యూటీషియన్గా పనిచేస్తూ మహిళల అందాలను ఎదుగుతూ వీరు వారి కాళ్ళ మీద వాళ్ళు బతుకుతూ సమాజంలో ఒక చైతన్యవంతమైన మహిళలుగా సూర్యాపేట పట్టణంలో ఎంతమంది మహిళలు 5 years నుంచి అసోసియేషన్ను ఏర్పాటు చేసుకొని ఈరోజు మేము కూడా సమాజ సేవ చేస్తామని ముందుకొచ్చి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇదే కావాలి, ఆ వంతుగా మేము ఇంకా కొంతమంది మహిళలకు చేయూతనిస్తాం, చైతన్యాన్ని నింపుతామని ముందుగా వచ్చిన అందరికీ కూడా వారికి నేను నమస్కారాలు తెలియజేస్తాను. సంక్రాంతి పండుగ కాబట్టి ఆ పండుగను మనందరం కూడా బాగా ప్రతి సంవత్సరం కూడా అందమైన ట్యాంక్ పండుగ తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని అనంతరం బీకేరు వాగు నుండి అక్రమంగా ఇసుక తరలింపునకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. స్థానిక తహసీల్దార్ 10 ట్రాక్టర్లకు పర్మిషన్ ఇవ్వగా రోజుకు 1 చొప్పున పర్మిషన్ ఇచ్చారు. కానీ అక్రమార్కులు మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5 గంటల వరకు విచ్చలవిడిగా అక్రమ రవాణా చేస్తున్నట్లుగా గ్రామస్తులు పేర్కొన్నారు. ఇలా చేస్తే మా గ్రామం అభివృద్ధికి కావడంలో విఫలమవుతుంది, మా రైతులకు చాలా నష్టమవుతుందని అధికారులు ఆరోపించారు. దయచేసి ఇప్పటికైనా అధికారులు గమనించి అక్రమారులకు అడ్డుకట్ట వేసి మా గ్రామాన్ని కాపాడగలరని వేడుకున్నారు. దేశగాని నవీన్, చిలుక చంద్రమౌళి, దేశగాని కృష్ణమూర్తి, దేశగాని ఉపేందర్, మాదా ఎంకన్న, బత్తిని రవి తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారు పర్మిషను ఇక్కడ ఇసుక ఇవ్వడం వల్ల 10 ట్రాక్టర్లకు పర్మిషన్ ఇస్తే దాదాపు 20 ట్రాక్టర్లు వచ్చి విడిగా కొట్టుకుపోతా ఉన్నాయి. నెంబర్ లేని బండ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు పోలీసు వారి ఆధ్వర్యంలో పరిశీలన చేస్తే దొరికిరు, అందరు పరారయ్యారు. మరి మిగతా వాళ్ళంతా ఏటనే ఉన్నారు. ఒక్కొక్క టిప్పు పోతా ఉంది. ఆడ పర్మిషన్ కాగితం ఇస్తే ఒకటే టిప్పుకున్నది. వాళ్ళు దాని మీద అంటే వాళ్ళు దాదాపు 500-600 మంది అయినారు. మేము ఒక 4-5 ఉన్నాం. రైతులం ఇక్కడికి వచ్చి నిలబెట్టకపోతే ఆపుకపోతే వాళ్ళు దాడులు చెప్పే పరిస్థితికి ఉన్నది. మరి మళ్ళా మొదటికి వస్తూ ఉంది. ఎంఆర్ఓ గారికి ఎన్నిసార్లు విన్నవించినాం, మరి లెటర్లు కూడా పెట్టినాం. దయచేసి ఇప్పటికన్నా బంద్ చేసే కార్యక్రమం చేయండి. అట్లా బోర్లు నిండిపోతేనే మొత్తం ఇసుక లేదు. ఆల్రెడీ టోటల్గా ఇసుక ఎత్తుకపోయారు. 3 పోయి రాళ్ళు రప్పలే మిగిలినాయి. ఇక్కడ ఏమి లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ జీవీఎంసీ ఎదురుగా పారిశుద్ధ్య కార్మికుల నిరసన, అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు. రాయకల్ పట్టణంలోని 4వ వార్డులో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్సీ తాటివర్తి జీవన్ రెడ్డి. పీర్జాదిగూడలో ఘనంగా పీఎంసీ కోఆప్షన్ సభ్యులు చిలుముల జగదీష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. హాజరైన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి.
గ్రామాల్లో హత్య రాజకీయాలు చేసే వారిని వదిలిపెట్టరు. మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరిక. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.